హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? పెళ్ళి అనే బంధం కొందరికి కలలా ఉంటుంది, మరికొందరికి కథలా ఉంటుంది, మరికొందరికి కావ్యంలా ఉంటుంది, మరి చాలా మందికి కన్నీళ్ళలా ఉంటుంది. ఎందుకింత తేడా? ఈ తేడా తెలియాలంటే మనం ముందుగా పెళ్లి గురించి తెలుసుకోవాలి. మరి తెలుసుకుందాం రండి. వధువు అనే అమ్మాయి అమ్మా నాన్నల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని తనకు తెలియని ప్రపంచంలోకి వెళ్తుంది. అక్కడ అత్త మామ అనే ఆధిపత్యం, అధికారం అనే ఇంటి గుమ్మ ముందు నిలబడుతుంది. అక్కడ అహంకారం అనే ఆడపడుచు హారతనిచ్చి మరీ ఆహ్వానం పలుకుతుంది ఇంటి లోపలికి. ఇప్పుడే ఇంటి లోపలికి వెళ్ళిన వధువు తన పెళ్లి బంధం ఎంతో సంతోషంగా సాగాలని కలల కంటూ కథల రాసుకుంటూ కావ్యంతో తన పెళ్లి జీవితం సాగిపోవాలని కోటి ఆశలతో ఉంటుంది. ఇంటి లోపల మొదలవుతుంది అసలు కథ. ఇప్పుడు పూజ చెయ్యమ్మా, అందరి ముందు కింద కూర్చోమ్మా, అందరి కాళ్ళకి దండం పెట్టమ్మా, మా బంధువుల ఆశీర్వాదం తీసుకో అమ్మా, లేదంటే పాపం వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మా వాళ్ళకి వంట చేసి పెట్టమ్మా, మా వాళ్ళ ముందు పాట పాడమ్మా, ఇలా అన్ని రకాలుగా వధువును అడుగుతారు. కానీ వధువు మనసులో ఉన్న భయాన్ని, బాధను, అమాయకత్వాన్ని ఎవరూ పట్టించుకోరు. కనీసం అమ్మా నాన్నలు కూడా పట్టించుకోరు. మరి వరుడు మాత్రం అందరిలో హీరో అయిపోతాడు. ఎందుకని ఇంత తేడా? అమ్మాయి కదా, అందుకనండి. మరి అమ్మాయికి పెళ్ళైతే అమ్మా నాన్నలకు ఏమీ కాదనా దాని అర్థం? అలా ఎలా అవుతుందండి? 9 నెలల మోసిన తల్లికి, అలాగే తన కన్న బిడ్డని తన కనుపాపలా పెంచిన నాన్నకు ఏమీ కాకపోతే మరి అప్పుడే పరిచయమైన తన భర్త మరియు అత్త మామలు, ఆడపడుచులు, వాళ్ళ బంధువులు అందరూ మీ అమ్మాయికి ఏమవుతారు అనే ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? ఒకవేళ వేసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి అమ్మా నాన్నలు ప్రశ్న వేసుకోండి. మీ అమ్మాయి పైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని చూపించే అవకాశాన్ని మీరే మీ అందరే భర్త, అత్త, మామ, ఆడపడుచు, బంధువులు అనే పరిచయం లేని వారికి ఇస్తున్నారు అని నవవధువు కన్నీళ్లతో ఆ అమ్మా నాన్నలను అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలో ఒకవేళ మీ అమ్మాయి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి అమ్మా నాన్నల. ఒకవేళ మీ అమ్మాయి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం మీరే అవుతారు. అది ఎలా అంటే, మీ అమ్మాయిని ప్రేమగా మీ ఇంటికి పిలిచి ఆహ్వానించండి. మీ అమ్మాయి పుట్టినప్పుడు ఎంత ప్రేమగా ఆహ్వానించారో అంతే ప్రేమగా మళ్ళీ మరొకసారి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. మీ అమ్మాయి బాధని, భారాన్ని, కన్నీళ్లను అడిగి తెలుసుకుని అర్థం చేసుకోండి. అవకాశం ఉంటే ఆ తర్వాత ఆ సమస్యకు తగిన సమాచారాన్ని, పరిష్కార మార్గాన్ని మీరే మీ అమ్మాయికి ఇవ్వండి. మీకన్నా సాయం చేసేవాళ్ళు ఇంకెవరూ మీ అమ్మాయికి ఉండరు. మీరే చిన్నప్పటి నుంచి మీరే మీ అమ్మాయికి అన్నీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ ఆనందాన్ని మీరే మీ అమ్మాయికి ఇవ్వండి. మీ చిన్నప్పటి మీ బుజ్జాయి ముఖంలో కేరింత నవ్వులు చూసి ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు కూడా ఈ సమస్యను పరిష్కారం చూపించి మీ అమ్మాయి ముఖంలో మరొకసారి కేరింత నవ్వులు చూడండి. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా మీరు అమ్మా నాన్నగా చాలా ఆనందపడతారు. ఈ ప్రశ్నలో ఒక ఆడపిల్లగా నేను ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాబ్లంను ఫేస్ చేశాను కాబట్టి భవిష్యత్తులో మా అమ్మాయి కూడా ఈ ప్రశ్నకు సమాధానం మేము ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఒక పాప ఉంది కాబట్టి. వీటికి దేనికైనా మీకు సమాధానం తెలిస్తే మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ అనుభవాలు ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి. ఈ ప్రశ్న నాదే కదమ్మా, ఈ ప్రశ్న మనదే కదమ్మా, ఈ ప్రశ్న మన అందరిదే కదమ్మా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం
కామెంట్ సెక్షన్ ద్వారా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు వధువు గురించి విన్నారు కదండి. ఇప్పుడు వరుడు గురించి వినండి. వరుడు అనే అబ్బాయి ఆశాజీవి, అమాయకుడు, ఆలోచనపరుడు. ఈ ఆశాజీవి అనే వరుడు ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి. మరి నాకు పరిచయం ఉన్న ఒక చిన్న రైతు కుటుంబం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇది కథ కాదండి, నిజ జీవితము, నిజంగా జరిగిన కథ ఇది. వినండి. ఆ రైతు కుటుంబంలో చక్కటి ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసే వయసు వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఒక సంబంధం చూశారు. అటు అమ్మాయి పక్కన వాళ్ళు అమ్మా నాన్న మంచి వాళ్ళే, అబ్బాయి పక్కన వాళ్ళు అమ్మా నాన్న మంచి వాళ్ళే. సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళు ఏం చెప్పారు, మీరు పేద తండ్రి కాబట్టి మీ అమ్మాయికి మీరు ఏమి ఇవ్వగలరో అది ఇవ్వండి అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, అమ్మాయి కోసం 15 తులాల బంగారం ఇస్తామండి, 2 లక్షల కట్నం ఇస్తామండి, పెళ్లి చేస్తామండి అని చెప్పారు. వాళ్ళ అబ్బాయి అమ్మ నాన్న ఏమన్నారు, మీకు ఎంత వీలవుతుందో అంతే చెయ్యండి, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి, పర్వాలేదు, మాకు అమ్మాయిని వరకే పంపించండి చాలు, అంతకు మించి మాకు ఏమీ వద్దు అన్నారు. ఈ మాట విన్న రైతు తండ్రి చాలా ఆనందపడ్డారు. నా కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చిందా, ఇంత గొప్ప కుటుంబానికి వెళ్తుందా అని చాలా ఆనందపడ్డారు. ఇలా ఆనందపడుతున్న రోజులు గడిచిపోయి నెలలయ్యి పెళ్లి చేసుకునే సమయం దగ్గరకు వచ్చింది. సంతోషంగా పెళ్లి వాయిద్యాలతో, మంగళ మేళాలతో చక్కగా పెళ్లి కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన వధువు, వరుడు, ఇద్దరు పక్కన వాళ్ళు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కొడుకు చిన్నమ్మ వచ్చి మొదలుపెట్టింది గొడవ. ఏమని మొదలుపెట్టింది, మాకు నచ్చినట్టు మీరు పెళ్లి చెయ్యట్లేదు అని గొడవ పెట్టింది. అదేంటమ్మా, మేము మాట్లాడుకున్నప్పుడు మీ అక్క వాళ్లే కదా చెప్పారు, మీ పద్ధతిలో మీకు నచ్చినట్టుగా అమ్మాయి పెళ్లి చేయమని చెప్పారు కదా, మరి మీరెప్పుడు ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని పెళ్లి కూతురు అమ్మా నాన్న అడిగారు. లేదు మాకు ఇలాగే చెయ్యాలని గొడవ మొదలు పెట్టింది. ఆ గొడవ ఎంత దూరం తీసుకుని వెళ్ళిందంటే 15 తులాల బంగారాన్ని 25 తులాలు బంగారం ఇచ్చేంత వరకు ఆమె రేటు పెంచింది. అంతేకాదండి, 2 లక్షల కట్నం నుంచి 10 లక్షల కట్నము వాళ్ళ అక్క కొడుకు రేటు పెంచేసింది. అంతేకాదండి, పెళ్లి మాకు ఇలా కాదు, ఇంకా గొప్పగా జరగాలి, ఇంకా మాకు కానుకలు ఇవ్వాలి, మాకు ఇంకా ఆడబడుచుకు పెట్టాలి అని ఇలా ఎక్కడ లేని పద్ధతులతో వాళ్ళు పెంచుకుంటూ పోయారు. రైతు కదండి, చిన్న తండ్రి, పాపం వాళ్ళ దగ్గర సంపాదన లేదు, ఉన్నది భూమాతను నమ్ముకుని బ్రతికేవాళ్ళు. ఒక 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది, ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. మనకి సంపద లేకపోయినా సరే అమ్మా నాన్న ఏమనుకుంటారు, ఊర్లో గౌరవంగా బ్రతకాలి, నలుగురిలో మా పాప తలెత్తుకుని బ్రతకాలి అనే ఆశాజీవులు అమ్మా నాన్న. ఈ కారణంగా వాళ్ళు ఏమడిగినా సరే ఒప్పుకుని ఘనంగా ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఇక్కడితో చాలా బాగుంది. పెళ్లి చేసి సంతోషంగా మళ్ళీ ఆ అమ్మాయి కళ్యాణ మండపం నుంచి వాళ్ళ అత్తగారింటికి బయలుదేరింది. అమ్మాయి అబ్బాయి ఇంటి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్వానించారు, అంతా బాగుంది. ఇంట్లోపలికి వెళ్ళింది, చాలా బాగుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఈసారి గొడవ మొదలు పెట్టిన వ్యక్తి చిన్నమ్మ కాదండోయ్, పెళ్లి కొడుకు అమ్మా నాన్నే. ఎందుకు గొడవ పెట్టారు అనుకుంటున్నారు? మరి వినండి, చెప్తాను. మీ అమ్మాయిని మా అబ్బాయి భార్యగా స్వీకరించాలంటే మీ అమ్మాయి మాకు ముందు వారసుడిని మాత్రమే ఇవ్వాలి తప్ప, ఒకవేళ వారసురాలు పుడితే మీరే పెంచుకోవాలి అని చెప్పారు. నలుగురిలో తలెత్తుకు బ్రతకాలి అనుకున్న తండ్రి ఆశ ఎక్కడ నిరాశ అవుతుందో అనే ఆలోచనతో, అలాగేనండి, ఒక కూతురు నేను పెంచాను, మళ్ళీ ఇంకో కూతురు కూడా పెంచుతాను అలాగేనని చెప్పాడు. ఓకే, అప్పుడు పెళ్ళయింది కదా, ఇంకా
ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళాలి కదండి, తీసుకుని వెళ్ళాలి కదా. అప్పుడు మళ్ళీ చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, కొడుకే పుట్టాలి, కూతురు పుడితే అమ్మాయిని మాత్రమే మా ఇంటికి పంపించండి అని అన్నారు. పేద తండ్రి కదా, ఒప్పుకుని డెలివరీకి తీసుకుని వెళ్ళాడు. అదృష్టం ఏంటంటే మొదటి కాన్పులో అబ్బాయే పుట్టాడు. అబ్బాయి పుట్టాడు కదా, అబ్బా నా కూతురికి కొడుకు పుట్టాడు, నా కూతురి జీవితం చాలా బాగుంది అని ఆ రైతు అమ్మా నాన్న అనుకుని చాలా ఆనందపడ్డారు. పిల్లడికి 5వ నెల వచ్చింది, అత్తగారింటికి పంపించాలి. ఇంకా అలా పంపించేటప్పుడు వాళ్ళ అత్తగారు కుటుంబం వచ్చిందనమాట, మా కోడల్ని మా మనవడిని తీసుకుని వెళ్తామని. అక్కడితో ఆగిందా, కూతురు దగ్గరికి వచ్చి, నాన్న నన్ను ఉత్త చేతులతో పంపించేస్తావా, అంత భారం అయిపోయానా, నా కొడుకు ఏదన్నా పెట్టి పంపించవా అని అడిగింది. వెళ్ళేటప్పుడు ఎంతో కొంత పంపిస్తాలేమ్మా అంటే, కాదు కాదు నాన్న, నా కొడుకు గౌరవం తగ్గిపోతుంది, ఒక 10 తులాలు బంగారం పెట్టవా అని అడిగింది. ఈ వార్త విన్న నాన్న ఎలా షాక్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి. నిజంగానే వాళ్ళ కూతురు కాకుండా ఈ సమాధానం ఇంకెవరైనా అంటే, మా అబ్బాయికి ఇంత పెట్టండి, మా మనవడికి ఇంత పెట్టండి అని అబ్బాయి తరపున వాళ్ళు అడిగి ఉంటే నిజంగానే వాళ్ళ నాన్న గుండె తట్టుకుని నిలబడి ఉండేదండి. కన్న కూతురే ప్రపంచం అనుకుని కన్న కూతురు కోసమే బతుకుతున్న అమ్మా నాన్నని అర్థం చేసుకొని కూతురే వచ్చి అడిగితే నిజంగానే ఆ కన్న తండ్రి గుండె తట్టుకోలేక గుండె నొప్పి వచ్చింది. ఆ నొప్పితో హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్లు చేసిన వైద్యంతో బ్రతికేవాడేమో, కూతురు చేసిన గుండె గాయంతో ఆయన మనసులో బాధ పడి 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 అక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కామ్గా ఉన్నారా? ఇప్పుడు ఆశాజీవి అనే అల్లుడు కూతుర్ని తీసుకుని వచ్చి ఏమడిగాడో తెలుసా? బోరున ఏడుస్తున్న అత్త దగ్గరికి వచ్చి, అత్త ఇంత పెద్ద ఇల్లు నువ్వు ఒక్కడివి ఏం చేసుకుంటావు, ఈ చిన్నిల్లు ఆ పొలము మాకివ్వవా అని అడిగాడు. ఆ పిచ్చి తల్లి సమాధానం ఏం చెప్పాలో తెలియక జాలిగా అల్లుడు మొహంకు చూసి, ఒరే వెధవా, నీ ఆశలు నీ కోరికలు తీర్చలేక ఈ ఇల్లుని ఆ పొలాన్ని ఎప్పుడో అమ్మేసాడ్రా, అమ్మేసిన ఈ ఇంటికి మేము రెంట కట్టి ఇక్కడ ఉంటున్నాంరా, ఊళ్ళో పరువు పోకూడదని అని ఆ అత్త చెప్పింది. పోన్లే అత్త, ఇల్లు పొలం లేకపోతే ఇంక నువ్వు మాకెందుకు, ఈ శవాన్ని మీరే చేసుకోండి, మాకు అవసరం లేదని చెప్పి ఆ అమాయకుడైన తల్లిని తండ్రిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భర్త చనిపోయాడు అనే బాధ కన్నా కన్న బిడ్డే గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అని ఆ బాధతో కొద్ది రోజులకే ఆ తల్లి చనిపోయింది. కలకల్లాడుతున్న ఇల్లు పొలము అన్నీ ఆవిరైపోయినాయి. చూశారు కదండి, ఆశాజీవి అనే ఒక అల్లుడు చేసిన నిలువు దోపిడీ గురించి విన్నారు కదా. ఇది చెప్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు, నా మాటలో తడబాటు మీకు అర్థమై ఉంటుంది. ఇది ఎవరితో కాదు, నాకు సంబంధించిన నాకు సొంతమైన నా వాళ్ళకే జరిగిన కథ కాదండి, నిజం. ఇటువంటి బాధలో కానీ ఇటువంటి బాధ్యతల్లో కానీ మీరు ఉన్నారేమో తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడపిల్లని కంటే అమ్మా నాన్నకి బ్రతికే హక్కు లేదని వాళ్ళు ఎవ్వరూ లేరండి. తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా మీరు హాయిగా బ్రతకండి. ఆ తర్వాతే పిల్లల భవిష్యత్తు కోసం చూడండి. ఆడపిల్లల కన్నా పాపానికి తల్లిదండ్రులు పడవలసిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ అవసరాలకు మించి ఇచ్చి అల్లుడిని అత్తని అల్లుడిని కూతురిని కుటుంబాలను పోషించకండి, మేపకండి. దయచేసి మీరు చావు వరకు వెళ్ళకండి. మీ సంతోషము, మీ సుఖాలు, మీ ఆనందాల తర్వాతే పిల్లలకి సాయం చేయండి. ఎందుకంటే ఇది నా అనుకుని నా కుటుంబం నా కళ్ళ ముందు జరిగిన నిజమండి. ఒక్కసారి తల్లిదండ్రులుగా ఆశాజీవన అల్లుడు మీ కూతురుకు ఉన్నాడేమో ఆలోచించుకుని ఆ సమస్య నుంచి బయటకు వచ్చి భార్యాభర్తలుగా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు అమాయక అల్లుడు గురించి విందాము.
వినండి. అమాయకుడు అల్లుడు 2 రకాలు ఉంటారండి. మొదటి రకం అల్లుడు గురించి ఇప్పుడు వినండి. ఈ మొదటి రకం అల్లుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పినా సరే అంటాడు. ఏమి, అవునమ్మా, అలాగేనమ్మా, నువ్వు చెప్పిందే చేస్తానమ్మా, నీ మాటే వేదమమ్మా అనేటట్టు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి చేసి పెంచుతుంది తల్లి. మళ్ళీ పైగా ఏం చెప్తుందో తెలుసా? నాయనా, బిడ్డ, మీ నాన్నగారికి ఏమీ తెలీదు, లోక జ్ఞానం అసలే లేదు, నోట్లో నాలుక లేని వ్యక్తి నాన్న, మీ నాన్న మాట వినుకు నాయన. ఏమి, నువ్వు జీవితంలో ఎదగాలంటే నా మాటే విని నాన్న, ఈ కుటుంబాన్నంతా నేనే నెట్టుకొస్తున్నాను, నా భుజాలపైన మోస్తున్నాను, బాధ్యత అంతా నాదే, అన్ని బాధలు నేనే తీసుకున్నాను అని చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి కొడుకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. చెప్పి చెప్పి చేసేటప్పటికి 25 సంవత్సరాల కొడుకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేయాలి కదండి. ఇప్పుడు పెళ్లి చేయాలంటే మనకి ఎవరు కావాలి? మన మాట వినే ఒక చిన్న కుటుంబం కావాలి. ఇటువంటి చిన్న కుటుంబం కావాల్సినప్పుడు వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? వాళ్ళ అబ్బాయికి ఏం చెప్తుంది తెలుసా? నాన్న, మన ఆడపిల్లని గొప్పింటి కుటుంబానికి ఇవ్వాలి, మన ఇంటికి వచ్చే ఆడపిల్ల మాత్రం మనకన్నా తక్కువ, ఏమి, మన మాట చెప్పు చేతుల్లో వినే కుటుంబాన్ని తీసుకోవాలి, అప్పుడే మనం హాయిగా ఉంటాము అని కొడుకు చెప్తుంది. అలాగే అమ్మా, అక్కని తీసుకుని వెళ్ళి పెద్ద కుటుంబానికి, మన ఇంటికి వచ్చే కోడలు మాత్రం చిన్న కుటుంబాన్ని తీసుకురా అని అంటాడు. ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్, వాళ్ళ అమ్మ మాటే వేదము అని పెరిగాడు కాబట్టి స్వంతంగా ఆలోచించే ఆలోచన ఈయన కోల్పోయాడు. బ్రెయిన్లో మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన పనిచేస్తుంది అన్న సంగతిని మర్చిపోతారు. సరే, పేదింటి కుటుంబాన్ని సంబంధం చూసుకున్నారు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, పేదింటి అమ్మాయి తీసుకుని వస్తే మన చెప్పు చేతల్లో, మన కాళ్ళ కింద, మన మాట వింటూ మన అదుపులో ఉంటుందనే కదండి వీళ్ళ అర్థం. అదే కూతురు మాత్రం పెద్దింటికి పంపిస్తే అక్కడ కూతురు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలనేది ఆ తల్లి మనసు. ఆ తల్లి ఒక్కసారి ఆలోచించిందా? నా కూతురిని నేను ఎలా కన్నానో అలాగే ఇంకొక పేదింటి కూతురిని కూడా తన తల్లి కూడా అలాగే కనుంటుంది కదా అని ఎందుకు కొడుక్కి చెప్పదు? మీరు చెప్పండి. ఇలా బానిసగా వెళ్ళిన కోడలు అత్త ఇంట్లో భర్తతో సుఖంగా ఉండగలదా? ఎలా ఉంటుంది చెప్పండి? నా పెత్తనమే జరగాలి అని అత్త, నా మాటే వినాలి అని భర్త అంటూ ఉంటే ఆ ఆడపిల్ల నిజంగా ఆనందంగా ఉంటుందా? నువ్వు మా అమ్మ చెప్పిందే చెయ్యి, మా అమ్మ వండిందే వండు, మా అమ్మ చెప్పిన డ్రెస్సే వేసుకో, మా అమ్మ చెప్తేనే నువ్వు నా పక్కన కూర్చో అని ఇలా ప్రతిదీ అమ్మే రాస్తూ అమ్మే శాసిస్తే ఇంకా ఆ ఆడపిల్ల జీవితం ఏమవ్వాలండి? ఆ ఇంటికి మహాలక్ష్మిలా వెళ్ళిందా? ఆ ఇంటికి పని బాటలు చేసుకోవడానికి పెళ్ళి అనే ఉద్దేశంతో, పెళ్ళి అనే ఒక బంధాన్ని ముడిపెట్టి ఆ అమ్మాయిని కట్టు బానిసగా ఆ ఇంటికి పంపిస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి కట్టు బానిసగా వెళ్తున్న ఆడపిల్ల అక్కడ సుఖంగా ఉండగలదా? సంతోషంగా ఉండగలదా? సుఖంగా భర్తతో నాకు ఇది కావాలి అని నోరు విప్పి చెప్పగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడేమో అమ్మ చెప్పిందే కరెక్టు, అమ్మ చెప్పిందే కరెక్టు అంటూ ఉన్న కొడుకు, నువ్వు చెప్పిందే కరెక్టు, నువ్వు చెప్పిందే కరెక్టు అని అంటున్న భర్త, ఈ ఇద్దరి మధ్య ఆ కోడలు ఏమనుకుంటుంది? ఏంటిరా నా బతుకు అనే ప్రశ్నలతో ఆ అమ్మాయి సతమతం అయిపోతుంది. తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే, గొప్పగా కోట్లున్న కుటుంబం లేకపోయినా పర్వాలేదు, మన కన్న బిడ్డ సుఖంగా సంతోషంగా హాయిగా అత్తగారింట్లో గౌరవంగా ఉండాలని, మనకు నచ్చిన సంబంధం మనకున్నంతలో మనం ఎంత పెట్టగలమే అంతే పెట్టి కూతురు సంతోషంగా ఉండాలని చూసుకోండి. ఎందుకంటే అమ్మ చెప్పిందే వేదం అనుకునే అమాయకుడు ఉన్న అల్లుడితో కూతురు సంతోషంగా ఉండలేదు. పైగా అమ్మ ఏ మాట చెప్పినా వెనక
మీ అమ్మాయి వెనక కోరస్ ఏమొస్తుంది తెలుసా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంతేగా అంతేగా, అలాగేనండి అలాగేనండి అంటూ జూనియరు అల్లుడు, సీనియర్ మామ, జూనియర్ అల్లుడు అంతేగా అంతేగా, అలాగేగా అలాగేలే, అలాగే చేద్దాం, అలాగే ఉందాం, అలాగే బ్రతికేస్తే పోలా అని వీళ్ళంటుంటే, ఇదేనా నా బతుకు, ఇదేనా నా బతుకు, ఇంకేమీ లేదా అని ఈ అమ్మాయి ఆలోచించుకుంటూ కొంచెం కూడా మార్పు లేకుండా, కొంచెమైనా బందికానా నుంచి బయటికి రాకుండా ఈ జీవితం ఇలాగే సాగిపోతూ ఉంటుంది. ఇలా సాగిపోవలసిన అవసరం లేకుండా మీ అమ్మాయికి వీలైతే మీ అమ్మాయి ద్వారా ఆ అబ్బాయిని మనసు మార్చి, ఎవరికి ఎవరి బానిసలు కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ హక్కుని తీసుకుని వాళ్ళందరూ సంతోషంగా బ్రతకాలి, మనమందరం ఒక్కటే, మనమందరం మనుషులమి, మన కోసం మనం సంతోషంగా అందరం కలిసి బతుకుదామనేలా మీ అమ్మాయితో చెప్పి ఆ అబ్బాయిని మనసు మార్పించి అమ్మా నాన్నతో, అత్త మామతో, 2 కుటుంబాలతో కలిసి హాయిగా ఉండేలా మీ అమ్మాయికి నేర్పించండి. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కలిసి మెలిసి హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు 2వ రకం అమాయకపు అల్లుడు గురించి వినండి. ఈ అల్లుడు ఎలా ఉంటాడంటే, చూడ్డానికి చాలా చక్కగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు, కొంచెం చదువుకుని కూడా ఉంటాడు. ఇలాంటి అతను బయటికి వెళ్ళి కష్టపడాలనుకోడు, ఎక్కువ ఆలోచించాలనుకోడు, బాడీకి చెమట పట్టాలని అసలే అనుకోడు. ఇలాంటి అల్లుడు ఏం చేస్తాడంటే, ఒక మంచి అత్త మామ, కొంచెం డబ్బుండి, ఒక ఆడపిల్లుండి ఉంటే చాలు అని ఎదురు చూస్తూ చదువుకుంటూ కూర్చుంటాడు. ఇలా ఒక టైం వస్తుంది, అబ్బా మన అమ్మాయికి పెళ్లి చేద్దాము, ఎవరైనా సరే మా అమ్మాయిని బాగా చూసుకునే వ్యక్తి వస్తే చాలు అనుకుంటారు. అలాంటి టైంలో ఈ 2వ రకం అల్లుడు దొరుకుతాడు. ఈ అల్లుడు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇల్లరికం అల్లుడు. జీవితాంతం ఒక ఆడపిల్లని నాకు ఇచ్చి కాస్త ఆస్తిని చేతిలో పెట్టి మీ ఇంట్లో పెట్టుకుని జీవితాంతం మీ ఆస్తితో, మీ సంపాదనతో నన్ను బతికిస్తే చాలు అనుకునే ఇల్లరికపు అమాయకపు 2వ అల్లుడు, 2వ టైప్ అల్లుడు. అలా ఒక మంచి కుటుంబం వచ్చింది, పెళ్లి జరిగింది, చక్కగా ఇల్లరికానికి వచ్చేసాడు. ఇల్లరికం వచ్చిన తర్వాత అల్లుడు మెదడులో ఒక ఆలోచన వస్తుంది, ఆస్తంతా వాళ్ళ దగ్గరే ఏంటి పెట్టుకోవడం, అసలే భార్య అమాయకురాలు, అత్త మామ తెలివైనోళ్ళు, నేను అసలే ఇల్లరికం వచ్చాను, మరి ఎట్లా అని ఆలోచించుకుని ఏం చెప్తాడంటే, భార్యతో చెప్తాడు, నువ్వు వెళ్ళి కొంత డబ్బు అడిగి తీసుకురా, ఇంకొంచెం అడిగి తీసుకురా అని. ఈ అమ్మాయి వెళ్తుంది, అమాయకురాలు, కొంచెం డబ్బు కొంచెం డబ్బు కొంచెం డబ్బు తీసుకొస్తా ఉంటుంది. కూర్చుని ఇన్ని సంవత్సరాలు పోగేసిన డబ్బంతా కూర్చుని అల్లుడు మొత్తం తీసుకుంటూ ఉంటాడు. చాలా బాగుందండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, కూర్చుని తింటే కొండలన్నా కరిగిపోతాయి అంటే సామెత ఇదే అయి ఉంటుందండి. ఎందుకంటే బద్ధకంగా పని పాట లేకుండా కూర్చోపెట్టి అల్లుడు కూతురు కుటుంబాన్ని మేపితే ఇలాగే ఉంటుంది. కొద్ది రోజులకి అత్త మామ దగ్గర ఆస్తి మొత్తం అయిపోయింది. అంతేకాదండి, వాళ్ళ ఒంట్లో శక్తి కూడా కోల్పోయింది. ఇప్పుడు వీళ్ళకి బ్రతుకు తెరువుకి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు ఆధారం లేదు అంటే, కూతురికి మంచిగా పెంచడం చేత కాలేదు. అంటే తెలివైన ఆరోగ్యకరమైన కూతురు పుట్టినా కూడా తెలివిగా ఎలా బ్రతకాలో నేర్పించిన అమ్మా నాన్న వీళ్ళ సంపాదనలో పడిపోయి సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ ఆడపిల్ల సమాజంలో బ్రతకాలంటే ఆస్తితో పాటు ధైర్యము, బ్రతికే తెలివితేటలు ఆ అమ్మాయికి ఇవ్వలేకపోయారు. అలాగే భవిష్యత్తులో వీళ్ళు నాకు అన్నం పెడతారా అనే ఆలోచన మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేశారు. ఏముందలే, ఒక కూతురే కదా, నాకు పెట్టకపోతే ఎక్కడికి పెడుతుంది అనే ధీమాతో వీళ్ళు బతికేశారు. ఏముందండి, ఇల్లరికి అల్లుడు వచ్చాడు,
ఆస్తిని మొత్తం ఐస్ క్రీమ్ లాగా తినేసాడు. ఐస్ క్రీము తినేసిన తర్వాత ఇంకేముంటుందండి, మిగిలేదు ఆ వేస్ట్ పుల్లా డబ్బాయే కదండి, చెత్త డబ్బాలో పడేయాలి. అలాగే అత్త మామలు కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా చెత్త డబ్బాలో పడేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి మేము అన్నం పెట్టాలంటే మేమేం చేయాలి? కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లోనో అనాథ శరణాలయంలో వదిలేశారు తీసుకుని వెళ్ళి. సరే, భార్య భర్తతో ఉండరు కదండి, వాళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా పుడతారు కదా. సో వీళ్ళు ఇప్పుడు 4 అయ్యారు. 6 మందిలో 2 తగ్గిపోయారు. అంటే పెద్ద లగేజ్లోంచి ఒక 2 లగేజ్లను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారన్నమాట ఆశ్రమంలో. ఇప్పుడు వీళ్ళు 4 బతకాలి. వీళ్ళు 4 బతకాలి అంటే ఏం చేయాలి? వీడు మొదటి నుంచే బద్ధకస్తుడు కాబట్టి నేను ఇల్లు చూసుకుంటాను, నువ్వు పోయి పని చేసుకురాపో అంటారు. పాపం బిడ్డని బాగా పెంచారు, ప్రేమగా పెంచారు, కానీ ఎలా బ్రతకాలో వీళ్ళు నేర్పించలేదు. దానివల్ల ఏం చేస్తుంది ఈ అమ్మాయి, పక్క దేశానికి బానిసగానన్నా పోతుంది, లేదా మన దేశంలో అన్నా చుట్టుపక్కల షాపుల్లోనో అక్కడో ఇక్కడ పనిచేసుకుని డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే వీడింట్లో కూర్చుని పిల్లల్ని చూసుకుంటూ బతికేస్తూ ఉంటాడు. మీరు చెప్పండి, గొప్పగా బతికేమో కోట్ల ఆస్తుంది అనుకోవడం ముఖ్యమా? కన్న బిడ్డని సొసైటీలో బ్రతికే ధైర్యం ఇచ్చామా లేదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇలాంటి అమ్మాయి సుఖములోంచి బాధల్లోకి వచ్చి బాధల్ని తట్టుకోలేక ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం కొంచెం తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మంచిదండి. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని పెంచుతారు, కానీ ఆడపిల్ల అంటే నా పిల్ల, నా బిడ్డ, అది సొసైటీలో బ్రతకాలి అంటే కావాల్సిన ధైర్యాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలని నేర్పించండి. ఆడపిల్ల అంటే అబల కాదండి, ఆది పరాశక్తి. అటువంటి ఆడపిల్లని గొప్పగా పెంచండి, అధికారంగా పెంచండి, వీలైతే అందరికీ ఆదర్శంగా పెంచండి. అంతేకాని ఆడపిల్ల కదా అని అమాయకత్వంగా పెంచకండి. ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఇద్దరూ సమానంగా ఉద్యోగం చేసుకొని ఇద్దరు సంపాదన పైన కుటుంబం జరగాలి తప్ప పెద్దవాళ్ళు సంపాదించిన సంపాదనతో కూర్చుని తింటే, ఇదిగో ఇప్పుడు మీరు విన్నారు కదా, కొండలైనా కరిగిపోతాయి అంటే అర్థం ఇదేనండి. అందుకని ఆడపిల్లని తనకున్న బ్రెయిన్ని ఎంత బాగా పనిచేస్తుందో, తనలో ఉండే టాలెంట్ని, తనలో ఉండే స్కిల్స్ని డెవలప్ చేయండి. తను బ్రతుకుతుంది, తనతో పాటు తన కుటుంబాన్ని బ్రతికేలా చూస్తుంది, తన కుటుంబంతో పాటు సమాజంలో ఉండే 10 మందికి సాయం చేస్తుంది. అందుకే ఆడపిల్లని అందరూ గౌరవించండి, ఆడపిల్లకి అందరూ సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళందరికీ జోహారు. అంతేనండి. ఇప్పుడు చివరిగా ఆలోచనపరుడు గల అల్లుడు గురించి వినండి. ఈ అల్లుడు ఎప్పుడు గొప్పగా, కొత్తగా, డిఫరెంట్గా ఆలోచన ఉంటుంది. అంటే ఇటువంటి అల్లుడు కులాంతర వివాహాలు చేసుకుంటారు, అనాథ శరణాలయాల ఆడపిల్లని ఇష్టపడతారు, మరియు పేదరికమైన అమ్మాయిని సమానంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టపడతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఆడపిల్ల సంపాదన పైన కానీ, ఆడపిల్ల పైన పెత్తనం కానీ వీళ్ళు ఎప్పుడూ చేయరు. సమానమైన హక్కుని, గౌరవాన్ని సమాజంలో వీళ్ళు అందిస్తారు. ఇలాంటి అల్లుడు వచ్చిన ఏ కుటుంబమైనా ఆనందంగా, సంతోషంగా, సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచన కన్నా అల్లుడు లీడర్ క్వాలిటీస్తో ఉంటాడు. అంటే 10 మందికి మంచి చేస్తారే కానీ ఎవరికి హాని చేయరు. ఈ అల్లుడు వాళ్ళ అమ్మా నాన్నలను ఎంత ప్రేమిస్తారో, ఎంత గౌరవిస్తారో అంతే ప్రేమని అత్తా మామను, అలాగే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని, సొసైటీని అంతే ప్రేమిస్తారు, అంతే గౌరవిస్తారు. వాళ్ళ గౌరవాన్ని పెంచే పనిలో ఉంటారే తప్ప వీళ్ళు ఎప్పుడూ 2 పక్కల కుటుంబం వాళ్ళకి గౌరవాన్ని కానీ, ప్రేమను కానీ తగ్గించే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం వాళ్ళ ఆలోచన అంతా ఎలా కష్టపడాలి, ఎలా గొప్పగా బ్రతకాలి, ఎలా సమాజానికి మంచి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి
గొప్ప మనసున్న అల్లుళ్ళు అందరూ చాలా మంచివాళ్ళు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు జీవితం మొదలు పెట్టేదే జీరోతో మొదలవుతుంది. వీళ్ళ జీవితం జీరోతో మొదలై భవిష్యత్తులో విద్య, వైద్య, ఉద్యోగ, అన్నదానాలతో కొన్ని కోట్ల ప్రజలకు లీడర్గా ఎదుగుతాడు. లీడర్ అంటే శాసించేవాడు కాదండి, నిరంతరం సాధించి శోధించి సాయం చేసేవారు అని అర్థం. గొప్పవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు, ఇలానే ఆలోచిస్తారు. అందుకే ఇప్పటి వరకు ఉన్న గొప్పవాళ్ళు అందరూ ప్రజలకి మంచే చేశారు. మనం వింటున్న చరిత్రలో ఉన్న గొప్పవాళ్ళు అందరూ అలాగే ప్రవర్తించారు. అందుకే గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్ప పనులే చేస్తారు, వాళ్ళు గొప్పగా ఉంటారు. శాశ్వతంగా ప్రజల మనసులో ఎప్పటికీ శాశ్వతంగా బ్రతికే ఉంటారు. అందుకే గొప్పవారు అందరి పాదాలకి నమస్కరిస్తున్నాను, శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గమనిక అలాగే కొంచెం అర్థం చేసుకోండి, పూర్తిగా వినండి. ప్రియమైన గౌరవనీయులైన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా ఎవరిని భయపెట్టాలని కానీ బాధ పెట్టాలని కానీ నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే ఇది నా సొంత అనుభవంతో వీడియో చేశాను. వినండి, ఇప్పుడు చెప్తాను. నాకు పెళ్ళయి 18 సంవత్సరాలు అయింది. నా భర్త జాబ్ పరంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నా ప్రయాణం సాగింది. ఇప్పుడు మేము ఉత్తరాఖండ్లో ఉంటున్నాము. మేము 10 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ఉండేవాళ్ళము. అక్కడ మేము వెళ్ళిన కొత్తలో ఒక చిన్న యథార్థ సంఘటన జరిగింది. అది నా మనసుని, ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని మార్చింది. కొంచెం ఓపికగా ఈ సంఘటన వినండి. మేముంటున్న ప్రాంతంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒక పెద్దవాళ్ళు వచ్చి మా అమ్మాయికి పెళ్ళి అని తీసుకుని వచ్చి ఒక పెళ్లి కార్డు, స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి ఇచ్చారు. అక్కడ ఎవరైనా సరే పెళ్ళికి చెప్పాలంటే ఖచ్చితంగా కాశ్మీర్లో స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తారండి. అలా శుభవార్త చెప్తూ నోరు తీపి చెయ్యాలనేది వాళ్ళ కోరిక. అందుకని స్వీట్ బాక్స్, పెళ్లి కార్డు ఖచ్చితంగా కాశ్మీర్లో ఇస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం అండి. అలా మాకు ఒక పెద్ద జంట వచ్చి మా పాప పెళ్ళి అని మాకు స్వీట్ బాక్స్, పెళ్లి కార్డు ఇచ్చారు. పెళ్లి రోజు సాయంత్రం మా కమ్యూనిటీలో జరుగుతున్న ప్రాంతంలో మేము వెళ్ళాము. ఆ పెళ్లిలో మేము కూడా చాలా హడావిడి చేసాము. మా కుటుంబం మొత్తం ఉంది. అంత హాయిగా, అంత అద్భుతంగా గానా బజానాలతో హంగామా జరిగింది పెళ్ళి. కాశ్మీర్లో చలికాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా చేస్తారండి. ఈ పెళ్ళి ఉద్దేశం ఏంటంటే, కాశ్మీర్లో ఎవరు పెళ్లి చేసినా సరే కన్యాదానం అమ్మగారింట్లో జరిగితే గర్భాధానం అత్తగారింట్లో జరగాలనేది వీళ్ళ సాంప్రదాయం. ఆ రోజు రాత్రి పెళ్ళైన తర్వాత పెళ్లి బట్టలతో పక్క రోజు ఉదయం అంటే 3 గంటల దూరంలో ఉన్న ఊరికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లివారి బంధువులు అందరూ వెళ్ళాలి. అలా వెళ్ళడానికి బస్సును పిలిచారు. బస్సు రెడీ చేసి బస్సులో అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు 1 గంట తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, ఒక బస్సు లోయలో పడిపోయింది అని ఒక ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ఎవరో అబద్ధంగా చేసుంటారులే, అది కాదులే, మనకు సంబంధం లేదులే అని అనుకునే లోపే అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీరు వచ్చి ఐడెంటిఫై చేయండి ఎవరు అని చెప్పారు. ఏంటిది, ఎలా జరుగుంటుంది, ఎందుకు జరుగుంటుంది అని మాకు అర్థం కాక, గొంతులో మాటలు రాక, కన్నీళ్ళు తప్ప ఏమీ రావట్లేదు. అనుమానంతో ఉన్నా కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. సరే ముందు మనం అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అందరం వెళ్ళాము. నేను అప్పటికి 11 నెలల పసిబిడ్డకి తల్లినై ఉండి కూడా
పసిబిడ్డను తీసుకుని 11 నెలల నా చిన్నారి పాపను తీసుకుని మరి ఆ సందర్భం దగ్గరికి వెళ్ళాను. ఆ సంఘటన మేము వినకూడని, అనకూడని, చూడని సంఘటన జరిగింది. మేము సంతోషంగా కలకలాడుతూ ఉన్న పంపించిన పెళ్లి బస్సు లోయలో పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిందరవందరగా ఉన్నారు. పడిపోయి భాగాలైపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సుగం బ్రతుకున్నామా లేదా అని ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక్కసారి ప్రపంచం మొత్తం అంధకారం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా ఉండకూడదు, ఎవ్వరికీ జరగకూడదు అని నా కళ్ళారా నేను చూసిన సంఘటనే మీకు చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలనో భయపెట్టాలనో ఉద్దేశము కాదు. ఇప్పటికీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఘటన తలుచుకుంటే నా కళ్ళల్లో కన్నీరు, గొంతులో వణుకు వస్తుంది. అంటే మీరు ఒక్కసారి వినండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది, జీవితం విలువేంటో తెలుస్తుంది. అప్పుడు అందరూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత దీంట్లో ముఖ్యమైన వ్యక్తి గురించి మాత్రమే చెప్తున్నాను, వినండి. వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఏరియా కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళని గుర్తు చేసి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని కేవలం ఆ సంఘటన మాత్రమే మీకు చెప్పాలనే ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. అర్థం చేసుకోండి. హాస్పిటల్ దగ్గర వాళ్ళ నాన్నగారు ఇద్దరు, అంటే పెళ్లి కూతురి వాళ్ళ తండ్రి 2 కాళ్ళు పోగొట్టుకుని హాస్పిటల్లో సుగం ప్రాణంతో బ్రతికారు. భార్య నడుము విరిగిపోయి 3 నెలలు అమృత్సర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడి చనిపోయారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బస్సులోనే కళ్ళ ముందే చనిపోయారు. ఇది పెళ్లి చేసిన ఒక తండ్రి కన్నీటి గాథ, యథార్థ సంఘటన. ఆ తండ్రి బ్రతికేనని ఆనందపడాలో, భార్యని బిడ్డని పోగొట్టుకున్నానని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ అందరూ కూర్చుని పెద్దవారందరూ నా జీవితంలో ఇలా జరిగింది, నా కుటుంబంలో ఇలా జరిగింది, నా అల్లుడు ఇలా చేశాడు, నా కూతురు ఇలా చేసింది అని వాళ్ళ బాధలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కష్టాలు, సుఖాలు అప్పుడు కన్నీళ్ళు మున్నీరై వాళ్ళు చెప్తూ ఉంటే ఆ సందర్భంలో జరిగిన అన్ని జీవిత కథలు విన్న తర్వాత కొద్దిగా ఇప్పుడు మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. అప్పుడు చెప్పడానికి నాకు యూట్యూబ్ లేదు, ఇప్పుడు చెప్పడానికి పంచుకోవడానికి యూట్యూబ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చింది. అందుకే ఈ పెళ్ళంటే ఎందుకు అనే కాన్సెప్ట్లో ఇది చెప్తున్నాను. అంటే ఒక్కసారి పూర్తిగా అర్థం చేసుకుని వినండి, మీకే అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఆ పెద్దవాళ్ళందరూ చెప్పిన నిజ జీవిత సత్యాలు నేను ఇప్పుడు మీకు చెప్పాను తప్ప దీంట్లో ఏ ఒక్కటి నా కల్పితం కాదు. అంతమంది పెద్దవాళ్ళు ఆ సందర్భంలో ఆ బాధతో అలా చెప్తూ ఉంటే నా మనసులో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. మనిషి విలువేంటో, ప్రాణం ఏంటో, మనుషులు పడుతున్న కష్టం ఏంటో అప్పుడు నాకు తెలిసింది. అందుకే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మళ్ళీ వెనక్కి వస్తే ఆ హాస్పిటల్ దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే చాలా మంది చనిపోయారు, చాలా మంది ఒంట్లో భాగాలను కోల్పోయారు, కొందరు ఎందుకు బ్రతుకుతున్నామని తెలియకుండా ఉన్నారు. కానీ అప్పుడు ఆ బాధలు, అన్యాయం జరిగిన అన్ని కుటుంబాల వాళ్ళు నువ్వే ఇతన్ని తీసుకొచ్చావు డ్రైవర్ని, ఇందుకే ఇలా జరిగిందని ఆయన పైన నింద వేశారు. పాపం ఆ పెద్దాయన ఎవరినే ఏమీ అనకుండా మాటలు వచ్చినా కూడా మూగవాడయ్యి ఒక ఆశ్రమంలో ఇప్పటికీ ఆయన నలుగురికి మంచి మాటలు చెప్తూ ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ఆయన జీవితాన్ని గడుపుతూ సాగుతూనే ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అలాగే ఒక చిన్న డ్రైవర్ చేసిన ఒక చిన్న తప్పిదమే ఇక్కడ జరిగిన సంఘటన. చలికాలం అవ్వడం వల్ల 1 గంట తర్వాత టీ తాగుతామని స్లోప్ ఏరియాలో టైర్కి రాయి కూడా అడ్డు పెట్టకుండా ఇప్పుడే కదా ఇలా వెళ్ళి టీ తాగొస్తాను అని స్టీరింగ్ ఆపి
అలా బస్సు దిగు ముందుకెళ్ళగానే బస్సు కంట్రోల్ తప్పి వెనక్కి జారుకుంటూ వెళ్ళి లోయలో పడిపోయింది. డ్రైవర్ పారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ తప్పు డ్రైవర్ చేశాడా, బస్సు తీసుకొని పిలిపించిన వాళ్ళ నాన్న చేశాడా, ఎవరు చేశారు మీరు చెప్పండి? పరిస్థితుల ప్రభావమా? మీరే నిర్ణయించుకోండి. ఇంతమంది కుటుంబాలు చిందర వందర అవ్వడానికి కారణం ఎవరై ఉంటారు చెప్పండి? ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను అంటే, అప్పుడు ఆ బస్సులో మేము కూడా వెళ్ళాల్సింది, కానీ ఆ టైంకి నా భర్తకి అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పడం వల్ల ఆ మీటింగ్ చూసుకుని కారులో వెళ్దామని ఆగిపోయాము. పెళ్లి గురించి చెప్తాము అన్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఈ బస్ సంఘటన మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే అందరి జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఇలాంటి యథార్థ సంఘటన జరిగిందని మీతో పంచుకోవాలనిపించింది. అందుకే మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా సరే బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే చేయూతనివ్వండి, వాళ్ళని దగ్గరికి తీసుకోండి, వాళ్ళకి సమానంగా ప్రేమనివ్వండి, సమానత్వాన్ని చూపించండి తప్ప వాళ్ళకి తేడా చూపించకండి. ఈ సందర్భంగా మీ అందరికీ నాదొక చిన్న మనవి. ఈ చిన్న ఒక మనవిని అందరూ అర్థం చేసుకొని ఆదరించండి. బ్రతికే హక్కు ఉన్న మనకి బ్రతికేద్దాము, సంతోషంగా బ్రతుకుదాము, సరదాగా బ్రతికేస్తాము, భవిష్యత్తు కోసం పునాది వేసుకుంటూ వెళ్దాము. ద్వేషంతోనూ, స్వార్థంతోనూ, పగలతోనూ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి, భయపెట్టి బ్రతకకండి. దయచేసి సంతోషంగా, ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అలాగే మనందరము పంచభూతాలు సాక్షిగా అమ్మాయి పుట్టిన, అబ్బాయి పుట్టిన మనస్ఫూర్తిగా స్వీకరించండి. సమానత్వాన్ని ఇవ్వండి, సమానమైన ప్రేమని, సమానమైన ఆస్తి హక్కుని ఆ పిల్లలకి, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఇవ్వండి. అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించండి. అలాగే మనకి సాయం చేసిన పెద్దవాళ్ళ అందరినీ గౌరవించండి. దాంతోపాటు మనకి పౌరసత్వాన్ని ఇచ్చిన మన దేశ న్యాయాన్ని, ధర్మాన్ని, గొప్పతనాన్ని, సంపదను, అభివృద్ధిని గౌరవిస్తూ రేపటి తరానికి బలమైన సంతానాన్ని ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మన భారతదేశ ప్రజలందరికీ జై హింద్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నేను చెప్పింది విని అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి.